హత్యకు గురైన చిన్నారి లక్ష్మీ సాయి ప్రసన్న హత్యకు కారణాలు ఇంకా తెలియట్లేదు. హంతకుడు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఒకటి హత్యగా పోలీసులు దీన్ని నిర్ధారించారా, లేకపోతే డెత్ మిస్టరీ వెనకాల ఎటువంటి కుట్ర జరిగిందని పోలీసులు చెప్తున్నారు? ముఖ్యంగా తలవెంట్రులకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? రిషి, మేడ్చల్ ఎల్లంపేటలో జరిగిన చిన్నారి లక్ష్మీ ప్రసన్న హత్య కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరనేది ఇంకా తెలియలేదు. మరొక వైపు అంత్యక్రియలు ముగిసిన తర్వాత అర్ధరాత్రి లక్ష్మీ ప్రసన్నకు సంబంధించిన పిన్ని వెంకటలక్ష్మితో పాటు ఆమె తాత రామారావులని ఇద్దరిని కూడా మేడ్చల్ పోలీసులు పికప్ చేసి వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఊర్లో మాత్రం కొంత భయాందోళన కనబడుతున్నాయి. ఎందుకంటే చిన్నారి లక్ష్మీ ప్రసన్న మిట్ట మధ్యాహ్నం హత్యకు గురి కావడంతో ఇటు గ్రామస్తుల్లో కొంత భయాందోళన కూడా నెలకొంది. ప్రస్తుతం తండ్రి ఉన్నాడు. ఒకసారి ఆయన అడిగి ముందుగా కేసుకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు, ముందుగా మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఒకటి చెప్పండి. నిన్న మొత్తం మీరు పాప చనిపోయిన బాధలో ఉన్నారు. ఇవాళ మీరేమైనా పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఎవరిపైన అనుమానం ఉందన్నది? పోలేదండి. అదే పొద్దున పోయి వచ్చినాము. నాన్న మా మరదను తీసుకెళ్లారు. పోయి వెళ్తే ఇంకా సిఐ సార్ ఎవరో రాలేదన్నారు సార్. వాళ్ళు 9-10 వస్తారంటే సరే అమ్మా, అయితే మా మరదలో అక్క చూడాలని ఉందన్నది. తీసుకొస్తానమ్మా, నువ్వేం కంగారు పడకు. ఏదన్నా నువ్వు వచ్చినప్పుడు పొరపాటున ఎవరైనా పరిగెత్తడం కానీ అదే అడుగుతున్నారు, బావా నువ్వే చేసినావు అంటున్నారు. అంటే తల్లి నువ్వు ఎంత ప్రాణంగా చూసినావో నాకు తెలుసు, కన్నతండ్రి అయినా నాకు తెలుసు, నాన్న గురించి తెలుసు, నువ్వేం బాధపడకు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఏదైనా క్లూ దొరికితే మన పిల్లకి కోసం కదా దొరికేది, మన కోసమే కదా వాళ్ళు కష్టపడేది. ఏదైనా ఉంటే నువ్వు గబుక్కుని వస్తావు కంగారు మీద. ఎవరన్నా పరిగెత్తడం కానీ, లేకపోతే ఏదైనా గోడ తోటం కానీ, లేదంటే అదురుమాటనే ఎవరైనా వెళ్తాం కానీ, లేకపోతే మన వస్తువులు కాకుండా వేరే వస్తువులు ఏమైనా పడితే చూడడం కానీ, లేకపోతే అక్కడ ఏమైనా ఉంటే కానీ అదేనా క్లూ చిన్నది ఏదన్నా నువ్వు ఆలోచించుకో. వాళ్ళు ఒకవేళ భయపడ్డాం అనుకో పోలీసులకి, నేను వస్తాను సీఏ సాబ్ని నేను అడుగుతాను, సార్ భయపడుతుంది కొంచెం ఏమన్నా వివరం కొద్దిగా అడుగుతాం సార్ అని. ఎందుకంటే నాన్న అమ్మ ఇద్దరు నాన్న మరదలే ఉన్నారు. ఇప్పుడు అదే అడుగొస్తానమ్మా, నువ్వేం ధైర్యం తెచ్చుకోకు, మేము వచ్చేలోపు ఆలోచించుకో. నెమ్మదిగా నువ్వు ఏ టైంకి వచ్చావు, ఎట్లా వెళ్ళావు లోపలికి, నువ్వు వెళ్ళినప్పుడు ఏమైనా వేరు వస్తువులు ఏమైనా కనపడ్డాయా, లేకపోతే ఎవరైనా పరిగెత్తుకుని వెళ్తాం కానీ, లేకపోతే చుట్టుపక్కల గమ్ముని ఏదైనా అలికిడి కానీ ఏదైనా అవడం కానీ ఏదైనా వస్తే పోలీసు వాళ్ళకి చెప్పు. నువ్వు చెప్పిన దాన్ని బట్టే వాళ్ళకి స్క్రూ దొరుకుద్ది. లేకపోతే మన బిడ్డ ఎవరు చేశారో తెలియదు. మేము కూడా చూస్తున్నాము, అంతా మేము కూడా చెక్ చేస్తున్నాము ఎక్కడైనా ఏదైనా పడిందా అని. నేను అంతమానం తిరిగినాం. అలాగే మీకు ఏడాది క్రితం మీ భార్యాభర్తల మధ్య ఒక గొడవ జరిగింది, మౌనిక అనే లేడీకి సంబంధించి. ఆ విషయాన్ని మీరు ఏమైనా పోలీసులకు చెప్పారా? ఎందుకు జరిగింది అసలు, గొడవ ఎందుకు జరిగింది? ఆ విషయం అది కంపెనీలో ఉన్నప్పుడు నేను చాక్లెట్ కంపెనీలో చేసినప్పుడు ఆమె కొంచెం మామూలుగా కంపెనీలో ఉన్నప్పుడు అందరూ పరిచయం అవుతారు కదా, మామూలుగా పరిచయం అయ్యేది, మాట్లాడలేవాడిని. మామూలుగా ఒక రోజు నేను డ్యూటీకి వెళ్తా ఆమె కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంటికి వెళ్తున్నా అన్నది. ఆమె ఉండేది కొంచెం అప్పుడు ఉండేవాళ్ళు. సరే ఇంటికాడ దింపుతారు రా అని చెప్పి ఇంటికాడ దింపేసి నేను డ్యూటీకి వెళ్ళిపోతే ఆ విషయం ఎవరో ఎల్లంపేటలో ఉన్న వాళ్ళు ఎవరో కొద్దిగా చూశారంట. మీ ఆయన వేరే అమ్మాయిని ఎక్కించుకుని తిరుగుతున్నాడు, నేను చూసినా అన్నదంట. అంటే ఆ రోజు ఈమె వచ్చి నన్ను అడిగింది మరుసటి రోజు, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు అంటే ఎవరంటే, నీకు ఆమె తెలుసు, మా ఇంటికి కూడా వచ్చింది తిరిగింది. అదే మన ఇంటికి వచ్చిన ఆమె కదా, పలానా ఆమెతో వెళ్ళానని చెప్పిన. ఇంకా అప్పటి నుంచి ఆమె ఏమనుకున్నదో మన మైండ్లో ఏదో పెట్టుకున్నట్టుంది. నేను ఒకటే చెప్పిన, భవానీ నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, నా మీద ఏమైనా డౌట్ ఉంటే పోలీస్ కేసు పెట్టు, వాళ్ళు విచారిస్తారు. అంటే ఒకటి వేరే వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నావునా అని చెప్పారంట. నేను అన్నా, భవానీ పెళ్లి చేసుకున్నాను అని అంటున్నావు, రుజువు తీసుకొస్తే తప్పు నేనైతే కాలు మొక్కుతా, మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతా. కానీ నీకు ఎవరు చెప్పారు వివరం లేకుండా మట్టి తప్పు మాట్లాడొద్దు. నీకేమైనా డౌట్ ఉంటే పోలీసు కేసు పెట్టు, విచారిస్తారు. తప్పు నాది ఉంటే నన్నే సాగొట్టి నీకు అప్పచెప్తారు అని నేను ఆ రోజు చెప్పిన ఆమెకి. బాబా నిజంగా చెప్పంటే నీకు ఎప్పుడన్నా నీకు ఏమంటే మా వాళ్ళు కానీ ఎవరన్నా లేకపోతే ఊరి పెద్ద మనుషుల్ని, అప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే ఇప్పటికి కూడా మీ భార్య కొంత అనుమానం ఉంది, ఇంకా మీరు మౌనికతో ఉన్నారు, కలుస్తున్నారు? లేదు, మొన్నటిదాకా ఉండేది, వీళ్ళందరూ ఉండేవారు కదా, మొన్నటిదాకా ఉండేవారు. వీళ్ళు కూడా చెప్పేవారు, నేను కూడా డైలీ ఫోన్ చేసేవాడిని, నువ్వు ఎక్కడ ఉన్నాడు అయితే పలానా చోట నీకు డౌట్ ఉంటే సార్తో మాట్లాడు అని ఇంటి ఆమెకి ఇప్పించేవాడిని అన్ని. మీకు ఏమైనా అనుమానం ఉందా మౌనిక మీ కూతురు విషయంలో ఏమైనా చేసి? అప్పటి నుంచి నేను మా కూతురు చచ్చిపోయింది, నా గుండెల మీద ఆమెకు కూడా తెలుసు. నేను నా పాప అంటే ప్రాణం, నాకు నా ప్రాణం మీద ఒట్టేసి చెప్తున్నా. ఇప్పటికి ఎవరు అట్లా చెప్పడు, దుర్మార్గుడు అయినవాడు. నేను మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను కలిస్తే నేను అసలు నా అంత మీరు కలవడం కాదు, మౌనిక మీద మీకేమైనా అనుమానం ఉందా?
ఆమెతో మరి నాకైతే అనుమానం లేదు. కాకపోతే దాని ద్వారా ఎంక్వైరీ చేస్తా అంటే కూడా మేము సహకరిస్తాం. మీ పాప చేతిలో చనిపోయిన సమయంలో కొన్ని వెంట్రుకలు దొరికాయి, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవేమన్నా మీకు చెప్పారా? ఎలాంటి మగవాళ్ళయా ఆడవాళ్ళయా ఏమన్నా చెప్పారు? ఇంకా అసలు ఏం మేము అడుగుదామని వెళ్ళాము. ఇంకా సార్ వాళ్ళు రాలేదు. వెళ్ళిన తర్వాత ఒక కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన అన్నారు మీరు కూడా సహకరిస్తే మేము చేస్తామంటే మేము వస్తామని చెప్పినామండి. మీరు ప్రధానంగా అంటే గ్రామంలో ఇవాళ ఉదయం నుండి కూడా చూసాము, పిల్లల్ని స్కూల్ పంపించకుండా తల్లిదండ్రుల దగ్గర ఉంచుకున్న పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది సార్ ఈ సంఘటన? గ్రామంలో ఈ సంఘటన అయితే చాలా దిగ్భ్రాంతము, చాలా మేము దారుణ సంఘటన. అందరు గ్రామంలో భయభ్రాంతులతో ఉన్నారు. ఇప్పుడు ఈ హత్య విషయంకి వస్తే కూడా మేము ఇక్కడ ఈ ఇంటి పరిస్థితి చూస్తే, వీళ్ళ కుటుంబ వ్యవహారం చూస్తే ఏదున్నా కూడా వాళ్లకు సన్నిహితంగా ఉన్న వాళ్ళతోటే జరుగుండొచ్చు అనేది ఇక్కడ అంత సమాచారం ఈ గల్లీలో తిరిగి చూస్తుంటే కూడా అదే విషయం తెలుస్తుంది. పోలీసులు కూడా అదే కోణంలో ఆలోచన చేస్తారు. వాళ్ళు అదే కోణంతో పాటు కూడా మళ్ళీ ఇంకా కూడా ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో ఎవరన్నా ఈ రోడ్ రోమియన్స్ వాళ్ళు ఉన్నారా మా గ్రామంలో, వాళ్ళని కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తే మాకు ఏంటంటే మా గ్రామంలో ఈ యొక్క మమ్మల్ని భయభ్రాంతులకు వెళ్ళి బయటకు తీసుకొస్తారని చెప్పి కూడా మేము పోలీసులను వేడుకుంటున్నాం. అలాగే మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లల్ని ఇప్పుడు పనులకు వెళ్లకుండా వాళ్ళు ఇళ్లలోనే కూర్చోంటున్నారు, బయటికి వెళ్లకుండా ఉంటున్నారు. ఏమనుకుంటున్నారు ఈ సంఘటన? ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నామా. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? చిన్న పాప చంపేశారు అతి దారుణంగా, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం మీరు గ్రామంలో ఎలా ఇబ్బందులు పడుతుంది? చాలా భయంగా ఉన్నది సార్. మాకు నిన్నటి నుంచి చాలా భయంగా ఉంది. నైట్ అంతా లైట్లు వేసుకుని పడుకునే ఉన్నాం మేము. అసలు ఒక్కరంగా నిద్రపోలేం. భయంగా ఉంది. ఇలాంటి సంఘటన ఇంకొకరికి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. చాలా భయంగానే ఉంది. ఎవరో అనేది కూడా బయటకి ఏం తెలియట్లేదు సార్. ఇప్పటికి కూడా ఇంకా తెలియలేదు. పాప చనిపోయి వాడికి 3 రోజులు అవుతుంది. కానీ చాలా భయంగా ఉంది. రాత్రి నుంచి కూడా భయంగా ఉంది. మా పిల్లలతో కూడా భయంగా ఉంది సార్. మళ్ళీ ఒక్క పిల్లలకు కూడా ఇలా జరగకుండా చూడాలని చూస్తున్నాం అంతే. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఇటు లక్ష్మీ ప్రసన్న తాత రామారావుతో పాటు ఆమె పిన్ని వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే మరొక యువకుని కూడా, గ్రామంకి సంబంధించిన ఒక యువకుని కూడా అదుపులోకి తీసుకున్నారు, అతన్ని కూడా విచారిస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటనలో పాల్గొన్నది మాత్రం చాలా దగ్గర వ్యక్తులు అయి ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పాప చేతిలో దొరికిన ఎంట్రుకలు అది మగవాళ్ళ ఆడవాళ్ళ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు పోలీసులు. ఒకవేళ ఆ క్లారిటీ కనుక వస్తే మాత్రం, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ కనుక వస్తే ఈ కేసులో మిస్టరీ ఏదైతే ఉందో అది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రిషి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.